హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాన్వే కోర్సులో 4th మాడ్యూల్ కాన్వా టెక్స్ట్ అండ్ ఫాంట్స్. సో ఈ కాన్ మనం టెక్స్ట్ని ఫాంట్స్ని యూజ్ చేసుకొని మనం ఎలా టెంప్లెట్స్ చేయగలము అవి మనం ఈరోజు తెలుసుకుందాం. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ స్టార్ట్ వీడియో. టెక్స్ట్ టూల్ ఇన్ కాన్వా. కాన్వాలో మీరు ఏ టెంప్లెట్ అయినా ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ ఆప్షన్ ద్వారా మీరు ఒక కొత్త టెక్స్ట్ను ఇన్సర్ట్ చేయవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక టెంప్లెట్స్ తీసుకుంటారు. ఆ టెంప్లెట్స్లో మనకి ఇష్టమైన ఫాంట్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా మీరు యూజ్ చేయొచ్చు టెక్స్ట్ని. కాన్వా 3 మెయిన్ టెక్స్ట్ ఆప్షన్ ఇస్తుంది: హెడ్డింగ్ అని, సబ్ హెడ్డింగ్ అండ్ బాడీ టెక్స్ట్. సో ఇవి యూజ్ చేసుకొని మనము మీ కంటెంట్ ఎక్కడ కావాలి, మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో సో ఆ విధంగా ఇచ్చి మీరు మీ ఏదైతే చేస్తున్నారో వీడియో అయినా లేకపోతే థంబ్నెయిల్స్ అయినా, సో ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయినా, సో ఈ విధంగా మీరు మంచి హైలైట్గా చేసుకోవచ్చు. ఫాంట్స్ సెలెక్షన్స్. సో కాన్వాలో వందల కొద్ది ఫాంట్స్ ఉంటాయి. మోడ్రన్, క్లాసిక్, హ్యాండ్ రైటింగ్, స్టైలిష్, తెలుగు ఫాంట్స్ కూడా మీకు ఇది అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో తెలుగు లేకపోయినా కూడా ఒకసారి మీరు గూగుల్లో చెక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి, సరిపోద్ది. సో ఒక్కొక్క డిజైన్ ఒక్కో లుక్ ఇస్తుంది. సో అది ప్రతి డిజైన్ కూడా మీ ఇచ్చే ఫాంట్పై ఆధారపడి ఉంటుంది. ఆ ఫాంట్ ద్వారా మంచి లుక్ వస్తుంది. థంబ్నెయిల్స్కైనా మీరు ఏం చేసినా ఆ డిజైన్కి మంచి లుక్ వస్తుంది అన్నమాట. కస్టమైజెస్ ఆప్షన్స్, ఫాంట్ సైజ్ అండ్ కలర్. మీరు ఎంచుకున్న టెక్స్ట్కి సైజ్ మార్చవచ్చు. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే కలర్స్, మీకు నచ్చిన కలర్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీకు అక్కడ మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్స్ యాడ్ చేసుకొని ఏదైతే డిజైన్కి మంచి లుక్ వస్తుందో ఆ కలర్స్ మీరు యూజ్ చేయొచ్చు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సో ఇవి కూడా ఉంటాయి. టెక్స్ట్ని మీరు హైలైట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్, ఒక థంబ్నెయిల్లో హైలైట్ టెక్స్ట్ ఉంటే అది హైలైట్ చేయడానికైనా, అండర్లైన్ చేయడానికైనా, సో అది మీరు స్టైల్ మార్చడానికైనా మీరు వాడుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు వాడుకోవచ్చు. టెక్స్ట్ అలైన్మెంట్ అంటే లెఫ్ట్ సైడ్ కావాలా, సెంటర్ కావాలా, రైట్ కావాలా, సో ఆ విధంగా కూడా మీకు ఇది అలైన్మెంట్ ఆప్షన్స్ కూడా మీకు ఇందులో ఉన్నాయి. సో అవి మీరు చెక్ చేసుకొని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్ అండ్ లైన్ స్పేసింగ్ అడ్జస్ట్ చేసి డిజైన్ నీట్గా మీరు క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఎక్కడ ఏ స్పేసెస్ ఏం బాగుంటుందో చెక్ చేసుకొని మీరు క్లియర్గా మీ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేసుకోండి. అయితే ఫేస్బుక్ పోస్ట్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఒక కొటేషన్స్ ఇవ్వడం అయినా, ఈ విధంగా చేసుకున్నా కూడా మంచిగా బాగుంటుంది డిజైనింగ్. సో టిప్స్ ఫర్ బెస్ట్ ఫాంట్ యూసేజ్. ఒక డిజైన్లో ఎక్కువ ఫాంట్స్ వాడకండి, ఎందుకంటే తక్కువ ఫాంట్స్ యూజ్ చేస్తే సరిపోదు. మరి ఎక్కువ ఉన్నా కూడా మీకు చూడడానికి బాగోదు. సో హెడ్డింగ్స్కి ఎలా ఉండాలంటే బోల్డ్గా ఉండాలి అండ్ స్టైలిష్ ఫాంట్స్ యూజ్ చేయాలి. అప్పుడైతే అది చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. కంపల్సరీగా బోల్డ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ స్టైలిష్ ఏదైనా ఫాంట్ ఉంటే అదే యూజ్ చేయండి. బాడీ టెక్స్ట్కి సింపుల్ అండ్ రీడబుల్ ఫాంట్స్ వాడండి. అంటే ఇప్పుడు మనం చూడగానే అది మనకి ఆ టెక్స్ట్ మనకు అర్థమయ్యేలాగా ఉండాలి. మరి స్టైలిష్ అని చెప్పేసి ఇంగ్లీష్ రైటింగ్ ఉన్న అలాంటి తీసుకొచ్చి పెడితే చూసే వాళ్ళకి అర్థం కాదు. సో స్టైల్గా ఉండాలి, వేరే వాళ్ళకి అది అర్థమయ్యేలాగా ఉంటుంది. అప్పుడు అది ఈజీగా ఉంటుంది. సో మీరు తెలుగు థంబ్నెయిల్స్ చేస్తుంటే క్లియర్ తెలుగు ఫాంట్స్ వాడితే సూపర్గా ఉంటుంది. కొన్ని ఎలా ఉంటాయంటే ఫాంట్స్, అందులో తెలుగు ఫాంట్స్ లేకపోతే మనం వేరే నుంచి కాపీ చేసామనుకోండి, అది కొంచెం టెక్స్ట్ స్పేసింగ్ కానీ లేకపోతే టెక్స్ట్ మీద టెక్స్ట్ ఉండటం కానీ ఓవర్లాప్ అవ్వడం జరుగుతుంది. సో తెలుగు ఫాంట్స్ ఉంటే కంపల్సరీగా వాడితే అది క్లియర్గా బాగుంటుంది. సో కాన్వాలో టెక్స్ట్ అండ్ ఫాంట్స్ వాడటం వల్ల మీ డిజైన్ అండ్
మీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. సో చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ మాడ్యూల్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.